మల్లేష్ గారు, మీ కొరకు ప్రార్థించుతున్నాము. దేవుడు ఒక మంచి ఫోన్ మీకు ప్రైజ్ లార్డ్ పాస్టర్ దయచేసి. గారు. ప్రైజ్ లార్డ్. వాణిశ్రీ గారు వందనాలండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. రాజకుమారి గారు వందనాలండి. వందనాలండి. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రంగారావు గారి కొరకు, మీ కొరకు, పిల్లల కొరకు, మీ ప్రయాణంల కొరకు ప్రార్థించుతున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ అండి. జాన్సన్, ప్రైజ్ ది లార్డ్. జాన్సన్, లావణ్య కొరకు, పిల్లల కొరకు ప్రార్థించుతున్నాం. మీ కొరకు ప్రైజ్ ది లార్డ్. జాన్సన్. రామేశ్వరమ్మ గారు వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బర్నబాస్ గారు వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆశా షారోన్ పాస్టర్ గారు వందనాలండి. పాస్టర్ గారి కొరకు, పిల్లల కొరకు, సేవ కొరకు, మీ కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఒక పల్లవి చరణం పాడతారా ఆశా షారోన్ పాస్టర్ గారు? ఒక పల్లవి చరణం వాక్యంలోనికి వెళ్తాం మనం. నేను పాడతానండి. పాడండి అమ్మా. హల్లెలూయా. కరుణా సాగర ప్రేమ స్వరూప రక్షకుడా, మా బాధలు మాపై తెంచావ సాధకుడా, నీ బోధలే మాకు వెలుగు దివ్యలు పావనుడా, చూపులేని గాయాన్ని చీకటి కాయాన్ని దేవస్తుతని స్పరిశ పవనం చేసింది. నమోము దీపాలు నీ మహిమ వెలిగి వెలిగిన నేత్రాలు వెల్పుడా నినుగాచి పరవశముందాయి ఓ ప్రభువా, జన్మము తరించే తాపసుడా, ప్రార్థన చేకొనుమా పరిశుద్ధ తేజుడా, కరుణా సాగర ప్రేమ స్వరూప రక్షకుడా, మా బాధలు మాపై తెంచావ సాధకుడా, నీ బోధలి మాకు వెలుగు దివ్యలు పావనుడా, నేరమే లేకున్నా ఊరు తరిమేసింది, రూపమే శాపమయి దోషిగా నిలిపింది, మాని నగతిని చూసి దేవలోకము నుండి ఎదించినావయ్యా వెలుచుక్కలోని నీవు, రోగపీడన చేత వాడిన తనువులా ప్రేమతో నిమిరావు బదలను మాపావు, విలపించే మాయడల కురిపించినావు కరుణా సాగర ప్రేమ స్వరూప రక్షకుడా, మా బాధలు మాపై తెంచావ సాధకుడా, నీ బోధలి మాకు వెలుగు దివ్యలు పావనుడా. హల్లెలూయా. హల్లెలూయా. చక్కని పాట, చక్కగా పాడిన దైవజనరాలు పాస్టర్ గారికి వందనాలండి. మంచిది. దేవుని వాక్యము ఈ దినమున కొరకై దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచిన ఆత్మీయ ఆహారము పరిశుద్ధ లేఖనములలో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి 28 వరకు చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి 28 వరకు. జాన్సన్ గారు చదవగలరా? యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును సూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కాని నమ్మనని వారితో చెప్పెను. ఈ 8 దినములైన తరువాత ఆయన శిష్యుల మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక అనెను. తర్వాత తోమాను చూచి నీ వ్రేళ్లు ఇటు చాచి నా
హల్లెలూయా. మిస్ అయింది ఆఖరిలో, సిగ్నల్ కొంచెం వీక్గా ఉంది మీకు. ఎనీవే, దేవునికి స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వశక్తి మిక్కిలి కనికరము గల మా గొప్ప పరలోకపు తండ్రి, ఉదయకాలంలోనే లేచి నీ పాద సన్నిధిలో కూడుకొని ప్రారంభ ప్రార్థన పాటలు పాడుట, తండ్రి నిన్ను ఘనపరచుట, మహిమపరచుట, మా నిమిత్తము మా వారి నిమిత్తము మానక నీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించుట, దయగల తండ్రివై అడిగి ఊహించు వాటికంటే అత్యధికముగానే మాకు దినదినము నీవు ఇచ్చుట, దీవించుట. ఈ పరిశుద్ధ సహవాసము, ఈ పరిశుద్ధ కూడిక నాయన దీవించబడినట్లు నీ వాక్యములను చదువుకున్నాము, ధ్యానించుటకు సిద్ధముగా ఉన్నాము. మాకు మంచి బోధకుడవై, పరమ గురుడవై బోధించుమని, విశ్వాసమును మాలో నింపుమని, మా కార్యములన్నీ సాధకమగునట్లు ఆశీర్వదించుమని, మెట్టుకు మేము ప్రభువును పోలిన వారమై ప్రభువు వలె మార్పు చెందుటకు పరిశుద్ధాత్మ మమ్మను తీర్చి చెక్కి దిద్దుచుండగా మాకు నేర్పించుమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తోమా ప్రభుల వారి శిష్యులు. ప్రభుల వారు వస్తున్నారు. ప్రభుల వారు వారితో లేరా? అప్పుడప్పుడు వస్తున్నారు. ఎందుకు అంటే ప్రభుల వారు సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు. కొంతమంది భక్తిగల స్త్రీలు 3వ దినమైన ఆదివారము ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, ఇలాంటప్పుడే ధైర్యం చేసి సమాధి తోటకు వెళ్తారు. సమాధి తోటకు స్త్రీలు వెళ్ళుట పగటిపూటే వెలుగున్నప్పుడే భయము, కానీ ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ప్రభువు ఉంచబడిన సమాధికి వెళ్తారు. సమాధి వద్దకు బయలుదేరి వస్తున్నాము, కానీ పెద్ద అడ్డుబండ పెట్టారు కదా ప్రభుల సమాధికి అడ్డుగా. ఆ రాయి ఎవరు తొలగిస్తారు మన కొరకు అనుకుంటున్నారు వాళ్ళు. అదే కానీ భయం లేదు. అయ్యో ఇంకా చీకటిగా ఉంది కదా, మనకేదైనా అయితే ఏ పురుగో, సమాధుల తోటల్లో పాములు ఉంటాయి, ఇంకా ఏవేవో ఉంటాయని లోకులు భయపడతారు. ఆత్మలు, దురాత్మలు, వాటి గురించి భయం లేదు. కానీ సమాధి అడ్డురాయి ఎవరు తొలగిస్తారు మన కొరకు అని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళి చూస్తే సమాధి తెరవబడి ఉంది, ప్రభువు లేరు. దేవుని దూతలు దిగి వచ్చారు. ఆయన లేడు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. మీరు వెళ్ళి ఆయన సహోదరులకు, శిష్యులకు తెలియచేయుడి. ఆయన మీతో ఉన్నప్పుడు చెప్పలేదా, తిరిగి లేస్తాను, గలిలయలో మిమ్మల్ని కలుసుకుంటానని? గలిలయకు వెళుతున్నాడు ఆయన మీకు ముందుగా, మీరు వెళ్ళండి, చెప్పండి వెళ్ళి. అప్పుడు శిష్యులు పరిగెత్తుకుంటూ వస్తారు. సమాధిలో లేడా ప్రభు? సమాధిలో. పడుచువాడు యోహాను వేగంగా పరిగెత్తుకొని వస్తాడు. కొంచెం ఆయాసము రొప్పుతూ వెనకాల పేతురు, తతిమ వాళ్ళు. వెళ్ళి చూస్తే సమాధిలో లేడు, లేచి ఉన్నాడు. వారు భయపడి, ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఒక ఏకాంత గదిలో చేరి తలుపులు వేసుకొని, కిటికీలు మూసుకొని, గోడలకు మూలలకు చెరగిలబడి మౌనముగా ఏమి మాట్లాడకుండా భయపడుతూ కూర్చుంటున్నారు? కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని లేఖనము
ప్రవక్తల ప్రవచనం నెరవేరినట్లు కాపరిని కొట్టివేయబడ్డాడు కాపరి. గొర్రెలు చెదిరిపోతున్నాయి. చెదిరిన మనసులు, చెదిరిన హృదయములు గల వారు వచ్చి ఏకాంతముగా గదిలో కూర్చుంటున్నారు. కాపరిని కొట్టిన వారు గొర్రెలను కూడా పట్టుకోవాలని యూదుల పెద్దలు, దేవాలయపు అధికారులు, యాజకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకైలు అందరూ, హేరోదు ఇంటివారు, రాజులు అందరూ వారి కాపరిని, వారి నాయకుడిని కొట్టినట్టే వారిలో ఒక్కొక్కరిని పట్టుకొని కొట్టాలి. వారి ప్రయత్నములు, వీరు భయములు. అయితే ప్రభుల వారు వస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తున్నారు? ఆదివారం తెల్లవారు వెళ్ళి చూచారు, సమాధిలో లేరు. ఒకసారి వచ్చారు, ఆదివారమే. 19వ వచనము మాత్రం చదవండి. 19వ వచనము ఆ పైన యోహాను 20లోనే 19వ వచనం చదువుతారా? ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆమేన్. ఆదివారము అప్పుడు వచ్చినప్పుడు తోమగారు లేరు. 8 దినములు అయిన తర్వాత, ఆదివారం గతించిన తర్వాత 8వ దినమున మరలా ఆదివారమే వచ్చింది. మరలా ఆదివారమే 24లో ఇప్పుడు చదువుతున్నారు. 8 దినములు అయిన తర్వాత వారు తలుపులు మూసుకొని ఉండగా లోపలికి వచ్చి, లోపల వారు ఉండగా లోపలికే వచ్చి, ఈ లోపల ఇన్సైడ్ వచ్చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు తోమా, నేను నమ్మను నేను. వచ్చాడా యేసే మన నాయకుడు, మన ప్రభుల వారు వచ్చారా? చనిపోతే, చంపేస్తే సిలువలో చూడలేదా మనము? సమాధిలో పెట్టారు కదా, సమాధి ఖాళీ అయిందా అట, నమ్మాడో లేదో? సమాధిలో లేడట, నమ్మాడో లేదో? వస్తున్నాడట. మరి వచ్చుతున్న వాడు యేసయ్యాన్ని నమ్మడా? రాలేదని నమ్ముతాడా? ఎలా వస్తాడని రాలేదని అంటున్నాడా? లేక వచ్చినవాడు యేసు కాదంటున్నాడా? యేసు కాదు నేను నమ్మనంటున్నాడు. వచ్చినవాడు యేసు కాదంటున్నాడు. గాయాలు చూస్తాడట, వేళ్ళు పెడతాడట, చీలిన గాయాలలో పక్కలో పొడవబడిన బల్లెపు పోటును గ్రక్కున పొడిచిరి కదా, రక్తము నీరును కారిపోయాను కదా, ఆ చోటును చేయి పెట్టి చూస్తాడట. మీరు నమ్మించినట్టు నేను నమ్ముతానా? నాకు రుజువులు కావాలి, ప్రూఫ్ కావాలి, నిదర్శనములు కావాలి. నేను నమ్మను. నమ్మకపోవుట అవిశ్వాసము, విశ్వాసము ఉంచకపోవుట అల్ప విశ్వాసము. దిస్ ఈజ్ వాట్ ద ప్రాబ్లం ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మ్యాన్ కైండ్. నమ్మకపోవుట, దేవుని యందు నమ్మకం ఉంచకపోవుట, దేవుని నమ్మకపోవుట. మీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయనే మిమ్మల్ని ఆదుకొనును. లేఖనాలున్నాయి, ఆరాధనలో కీర్తనలున్నాయి. ఆరాధించుకున్నారు దేవాలయములలో నిలబడి. మరి ఆరాధన మాటలు, ఆ పాడిన పాటల్లోని భావమును అన్వయించుకోరే నేటి వరకు? ఎంతో గొప్ప గొప్ప పాటలు ఆలపిస్తాము. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఎంత గొప్ప విశ్వాస సమర్పణ పాట. మోడుబారిన నా జీవితాన్ని, మారా అనుభవములను మధురముగా చిగురించున్నట్లుగా చేసి దీవించువాడవు నీవు అని ఆయనకు అవకాశం ఇవ్వరే? నమ్మరెందుకు? ఆది నుండి మనుషులలో ఒకడు ప్రవేశపెట్టిన దేవుని భయమును తొలగచేసిన అవిశ్వాసమును పంపించి అవిశ్వాసపు విత్తనము విత్తిన వాడు ఒకడున్నాడు. దుష్ట దుర్మార్గుడు, సిగ్గులేనివాడు, అపవాది. దేవుడు పరలోకంలో చోటు లేకుండా తోసి పడేస్తే పడిపోయి
దేవుని పనిని పాడు చేసే పనికి పూనుకుంటాడు. ఆదిలోనే వచ్చేస్తున్నాడు. 3వ అధ్యాయం ఆదికాండంలోనే జ్ఞాపకం చేస్తున్నాను మీకు. అవునా, ఇది నిజమా? నిజమేనురా అపవాది. దేవుడు చెప్పాడు ఆ పండు తినొద్దని. మరలా వస్తావు ఎందుకు? నిజమా ఇదే అంటావు ఎందుకు? నిజము కాదని నిరూపించడానికి వచ్చి దేవుడు చెప్పింది నిజమైన మాటలు, సత్యవాక్కులే. దేవుడు సత్యవంతుడు. దేవునిలో అసత్యము లేదు, అబద్ధము లేదు. నువ్వు వచ్చి అవునా ఇది నిజమా అంటావా? అంటే నిజమును అబద్ధం చేసేస్తావా? చెప్పానా దేవుడు ఈ తోట చెట్లలో దేనిని పండునైనా తినవద్దని? చెప్పాడు కదా. వాళ్ళు భయపడి అలాగే ఉన్నారు కదా, తినటం మానేరు కదా, అక్కడికి వెళ్ళరు కదా. వాళ్ళకి అసలు ఆకలే లేదు. మీరు దేవతల వలె ఉంటారు, దేవుని వలె ఉంటారు. దేవుని వలననే ఉన్నారు వాళ్ళు. దేవ స్వభావంలోనే ఉన్నారు, దేవుని మహిమలోనే ఉన్నారు. మీరు చావనే చావరంటాడు వచ్చి. దేవుడేమో చేస్తారని చెప్పాడు. మీరు చావనే చావరు, దేవుని వలె ఉంటారు. మీరు దేవుని వలె మీరు ఉండుట ఇష్టం లేదని మీకు ఆ పండు తినొద్దని చెప్పాడు. దేవుడు అంతా ఇచ్చేసి, దేవుని మహిమనిచ్చేసి అంతా ఇచ్చేస్తే దేవునికి ఇష్టం లేదట. ఇష్టపడి తన స్వరూపమునిచ్చి, తన పోలికనిచ్చి, తన ఊపిరిని పోసి, తన ఆత్మను నింపి చేసుకున్న తన పిల్లలను దేవుడు ఇష్టపడడట. ఎంత అబద్ధికుడు, ఎంత వంచకుడు, ఎంత మోసగాడు, ఎంత అబద్ధికునకు జనకుడు, అబద్ధమునకు జనకుడు ఆది నుండి. ఇది నిజము కాదు. అవునా, చూడు ఆ పండు చూడు, చూస్తే ఏం పోయింది? చూసినంత మాత్రం చేతనే చచ్చిపోతారని చెప్తాడా మీ ప్రభువు? చూడు ఎంత రమ్యముగా ఉన్నదో. చూపిస్తాడు, కోరికలు పుట్టిస్తాడు, దురాశలు ప్రవేశపెట్టేశాడు, తినిపించేస్తున్నాడు. తినొచ్చా? అయ్యో, అన్ని పండ్ల వల్ల ఇది కూడా పండే కదా. పండు మధుర రసధారను గ్రోలితే చచ్చిపోతారా ఎవరైనా? అలా చెప్పేశాడు కానీ మీకు దేవుడు. చావనే చావరు, తిను. దేవుడు చెప్పాడు కదా వద్దని. అవద్దనే మాట మీద కట్టుబాటులో, నియమంలో ఉండిపోయిన, ఆజ్ఞలలో ఉండిపోయిన వారిని ఎంత సులువుగా, సునాయాసముగా వాడు దేవుని భయం నుండి తప్పించేస్తున్నాడు, దేవుని ఆజ్ఞ నుండి అతిక్రమింపచేస్తున్నాడు. అప్పుడు మొదలైంది దేవ విరోధ స్వభావము. విశ్వసించకపోవుట, నమ్మకపోవుట. ఏమయ్యా తోమా గారు, దిదుమ అనబడిన తోమా, అయ్యా మరియా మార్తా అక్కల తమ్ముడు ప్రియ లాజరు మరణిస్తే 4 రోజుల తర్వాత కుళ్ళిపోయి శల్యములే మిగిలి ఉంటాయి, ఎముకల గూడు. లాజరు అని పిలవలేదా మీ అయ్యగారు, మీ ప్రభుల వారు? పిలిచిన వెంటనే రాలేదా బయటికి? మరల బ్రతికి యాయిరు చిన్న కుమార్తె, వస్తాను పదబయ్యా, సమాజ మందిరపు అధికారి ప్రభువారి పాదముల మీద పడిపోయాడు. వస్తాను పద, నా కుమార్తె రోగి అయి చావవలసి ఉన్నది, చనిపోటకు సిద్ధముగా ఉన్నది అని పాదములు పట్టుకుంటే కనికరించి లేపి పదవయ్యా వస్తాను చేయి పట్టుకొని పోతుంటే, అంతలో ఆ స్త్రీ వచ్చి కొంత సమయం గడిచింది. 12 సంవత్సరాల రక్తస్రావం, వస్త్రపు చెంగు ముట్టింది, బాగుపడింది, ప్రభావం పోయాను. ఎవరో తాకిరి, అందరూ మీద పడుతుంటే ఎవరో ఒక్కరిని గురించి పర్టికులర్ గా మాట్లాడతావు ఎందుకు ప్రభువా? ఇంతమందిలో ఎవరంటాము? ఎవరికి ప్రభావం పోయానో, ఎవరు ముట్టుకుంటున్నారో ప్రభుల వారికి తెలియదా? నేను ఇక దాగి ఉండలేననుకున్నది అమ్మ. ఆమె రక్తధార కట్టెను, ప్రభువు స్వస్థపరిచెను, నేనేనండి ముట్టింది అని పాదముల మీద పడి తన బాధంతా చెప్పుకున్నది. అంటే ఎంత బాధో, ఎన్ని సంవత్సరాల బాధ కదా. ఎంతమంది వైద్యుల దగ్గరికో వెళ్ళింది కదా. కొంత సమయం సాక్ష్యం కొరకు. ఇంతలో కబురు వచ్చింది, ఇక ప్రభుల వారిని ఎందుకు కష్టపెడతావు, నీ కుమార్తె చనిపోయింది. యాయిరు, నువ్వు వచ్చి చెప్పావు, నా పాదముల మీద పడ్డావు, నేను వస్తానని బయలుదేరి వస్తున్నాను.
భయపడకు, నిద్రించుతున్నదే గాని మరణించదు. నేను వస్తున్నాను కదా, జీవ ప్రదాత వెళుతున్నాడు కదా. తోమా, కబురు వచ్చిందా బిడ్డ చనిపోయిందని? ఉన్నావా, విన్నావా? చనిపోయిన బిడ్డ నిద్రించుతున్నదని వెళ్ళి ఆ బిడ్డను ముట్టి లేపి తండ్రికి అప్పగించనా? చనిపోయిన బిడ్డ బ్రతికేనా? నాయను పల్లెలో యవన బిడ్డ, పేద విధవరాలి ఏకైక కుమారుడు చనిపోలేదా? ఆమె అంగలార్చుండెను కదా, రొమ్ములు కొట్టుకొని చుండెను కదా ఒక్కగానొక్క కొడుకు కొరకు. పాడె మీద కట్టి ఊరి వెలుపలికి తీసుకొని మరుభూమికి వెళ్ళుచుండగా అప్పుడే యేసు తన శిష్యులతో ప్రవేశించినప్పుడు అందులో నువ్వు ఉన్నావు కదా. తోమా అయ్యా, తోమా గారు, దిదుమ గారు, ఆ తల్లిని చూచి కనికరపడి ఆ పాడెను ముట్టి పడుచువానిని లేపి అమ్మకు అప్పగించలేదా? పాడె మోసుకొని పోచుండ్రి కదా, అక్కడ గొయ్యి తవ్వుచుండ్రి కదా. అద్భుతం చేసి పడుచు బిడ్డను యవన బిడ్డను లేపి తల్లికి అప్పగించను కదా. ఆయన కూడా మనం యెరూషలేములోనికి వెళుచున్నాము. అక్కడ నన్ను యూదులు మన వాళ్ళే నన్ను పట్టుకుంటారు. అయ్యో, యెరూషలేముకు వెళ్తామంటావేంటి ప్రభువా? ఇప్పుడే అక్కడ రాళ్లతో కొట్టి నేను చంపవాలనని చూచుచుండ్రి కదా, రువ్వుచుండ్రి కదా. తప్పించుకొని వచ్చితిమి కదా ఏదో ప్రాణాలతో. మరలా పోదామంటావేంటి ప్రభువా? పదండి పదండి, యెరూషలేముకే పోవాలి మనం. అక్కడ నన్ను వాళ్ళు పట్టుకోవాలి, అన్యులకు అప్పగించాలి, అన్యాయపు తీర్పు తీర్చాలి, కొరడా దెబ్బలు కొట్టాలి, ముళ్ళ కిరీటం పెట్టాలి, నిందలు దూషణలు ఉమ్మి వేయాలి, నన్ను అపహసించాలి, శిలువకు కొట్టి నన్ను చంపేయాలి. పదండి పదండి. అయితే 3వ దినం తిరిగి లేస్తాను, గలిలయలో మిమ్మల్ని కలుసుకుంటాను. మీ హృదయములు కలవర పడనివ్వకుడి. నేను వెళ్ళిన ఎడల మీకు ప్రయోజనము. అనాథలుగా విడువను. మీతో ఉండుటకు ఎల్లప్పుడూ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను. తండ్రిని వేడుకుంటాను, ఆయన మీకు ఇస్తాడు. ఇన్ని మాటలు చెప్తే తోమా నమ్మనంటావేంటయ్యా? గాయాలు చూస్తే గాని, వేళ్ళు పెడితే గాని, చేయి పెడితే గాని నమ్మనంటావేమిటి? 8 దినముల తర్వాత లోపలికి వచ్చేశాడు. అయితే ప్రియులారా, అయితే ఈ మధ్యలో మరలా రాలేదు. గత ఆదివారం వచ్చాడు, మరలా ఆదివారం వచ్చాడు. ఒకవేళ మధ్యలో ఏదైనా ఒక రోజు వస్తే, లేదా ఆయన ఎక్కడుంటాడో అక్కడికి వీళ్ళందరూ వెళితే, ఒరే అన్నయ్య, ఆంధ్రేయ, ఒరే తమ్ముడు ఫిలిప్పు, నతానీయుడు, వీడేంటిరా తోమా నమ్మనంటున్నాడు, పదండి మన ప్రభుల వారికి చెప్తాం అని వెళ్ళారా? తోమానట నమ్మడట నిన్ను అయ్యా అని చెప్పారా? వీరే వెళ్ళిరా, ప్రభుల వారే వచ్చిరా. 8 దినముల తర్వాతనే వచ్చిరని లేఖనము సుస్పష్టము. అయితే వీరెవరూ కంప్లైంట్ చేయలేదు. తోమ నమ్మనంటున్నాడు, గాయాలు చూస్తానంటున్నాడు, తాకి చూస్తానంటున్నాడు, వేలు పెడతాడట, పక్కలో చెయ్యనిస్తాడట అని వీళ్ళెవరూ చెప్పలేదు. ఆయనే వచ్చి రావడంతోనే తోమా రా, ఈ వేలు తీసి నా గాయాల్లో పెట్టు, చీల్చి వేయబడిన నా చేతులతో తావా పాదం మీద పాదం పెట్టి బలమైన మేకు తెచ్చి పాదవాళ్ళు చీల్చి చూస్తూ ఆ సిల్వర్ కొయ్యకు దిగునట్లుగా నాటినట్లుగా కట్టిన నా పాదాల గాయపడి పెడతావా? పక్కలో పెడతావు. బల్లె పోటుతో గక్కున పొడిచినప్పుడు రక్తమును నీరును కారిపోయినా కదా. నా పక్క చూపిస్తున్నాడు, ఇదిగో ఇక్కడ పెడతావా చూడు. వాళ్ళెవరూ చెప్పకుండానే ప్రభుల వారే అంటే ఎక్కడికో దూరం వెళ్ళిపోతున్నాడా, వాళ్ళతోనే ఉంటున్నాడా? తోమా అన్న మాటలు ప్రభుల వారు అదృశ్యముగా ఉండి విన్నారు, కనిపించరు, కానీ అక్కడే వాళ్ళతోనే ఉన్నారు. మరి ఎందుకు వారంకి ఒకసారి ప్రత్యక్షపరుచుకుంటున్నారు? ఆదివారం ఆరాధన అలవాటు చేయటానికి. ఆదివారం లేచాడు, ఆదివారమే కనిపించాడు ఒకనాడు సాయంత్రము. మరలా 8వ దినము, 8 దినముల తర్వాత మరలా ఆదివారమే.
ఆదివారం ఆరాధన స్థాపించాడు, నేర్పించాడు వారికి ప్రభుల వారు. శనివారం అంటారు ఎందుకు? శనివారం కొట్టేశాడు. నెరవేర్చిన వాడు విశ్రాంతి దినమునకు ప్రభువు. ఆయన తిరిగి లేచిన దినమే ఆరాధన. ఆరాధన ఆదివారమే. చూపిస్తున్నాడు గాయములు. అప్పుడు తోమా, నా ప్రభువా నా దేవా, నా ప్రభువా నా దేవా. చూచినందుక ఇంతకాలము మీతో ఉన్నందుకు కాదా? అనేక మంది మృతి పొందిన వారిని లేపినందుకు కాదా? ఎవరూ చేయలేని గొప్ప కార్యాలు చేసినందుకు కాదా? శాస్త్రుల వలె పరిసయ్యుల వలె కాకుండా అధికారము కలిగి, కనికరము కలిగి, వినరు కలిగి బోధించిన దైవోక్తులను బట్టి కాదా? ఏమి విన్నారు, ఏమి నేర్చుకున్నారు దాన్ని బట్టి కాదా? చూచినందుకేనా నమ్ముతావు? ఒకడేమో మొదటే తొలినాడే నమ్మనంటాడు. నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తాదా అంటాడు. మొదటి అధ్యాయం యోహాను సువార్తలోనే 46వ వచనం. యోహాను మొదటి అధ్యాయము 46వ వచనం. సమయం అవుతుంది కదా, చదవండి. యోహాను 1:46. సమయం అవుతుంది కదా, దయచేసి త్వరగా ఎవరైనా. 46. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనను రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన వద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. చాలు. నజరేతులో నుంచి మంచిది ఏదైనా వస్తుందా? ఫిలిప్ గారు ఏం చెప్తున్నారు? మోసే మొదలుకొని ప్రవక్తలందరూ ప్రవచించిన ఆ ప్రవక్త, ఆ మంచి ప్రవక్త మంచిదంటున్నాడు నతనయేలు కూడా. అంటే మంచి ప్రభువే వస్తాడని తెలుసు వారికి, మంచి ప్రభువే రానున్నాడని తెలుసు. మంచి ప్రభు వచ్చేసాడు. అయితే నజరేతులో నుంచి రాకూడదా? పరలోకంలో నిర్ణయమై ఆ మంచి ప్రభుల వారు అవతరిస్తారని తెలిస్తే ఏదో ఊరిలోనో ప్రాంతంలోనో భూమి మీద నుంచి రావాలి కదా, ఉద్భవించాలి కదా, జనించాలి కదా. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆ కన్యక గర్భంలో నుంచి రావాలి కదా. ఆ కన్యక ఏ ఊరిలో ఉంటే ఆ ఊరిలోనే. వచ్చి చూడు, రాకుండానే నమ్మనంటావు ఎందుకు? వచ్చి చూడండి, యేసును చూడండి, అనుభవించండి, మేలు పొందుకోండి, దయారసమును గ్రోలండి, త్రాగండి, యేసులోని మంచితనమును తీసుకోండి, ఇకనైనా నమ్మండి. రాకుండానే వచ్చి చూడంటున్నాడు స్నేహితుడు. నజరేతులో నుండి వచ్చాడో, బెత్లెహేములో పుట్టాడో, లేఖనాలు నెరవేరినాయో, యూదా ప్రధానులలో నువ్వెంత మాత్రమును స్వల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను ఏలబో అధిపతి నీలో నుండి వచ్చును అని చెప్పబడిన లేఖనానుసారము బెత్లెహేములో నుండే వచ్చెను. 2 సంవత్సరంలో పిల్లలను చంపజూచుచున్న హేరోదు బారి నుండి తప్పించుటకు గబ్రియేలు చేత బోధింపబడిన వారై పరిశుద్ధ దంపతులు ప్రభువును ఎత్తుకొని ఐగుప్తునకు పోయిరో. చంపజూచిన వాడు చచ్చిపోయాడని మరల సమాచారం చెప్పిన దూత మాట ప్రకారము ఐగుప్తులో బయలుదేరి స్వదేశమునకు వచ్చి ఏ ఊరిలో వలసపోయి పనులు చేసుకుంటున్నారో ఆ నజరేతు పట్టణమునకు పోయిరో. సమయం అయినప్పుడు సువార్త ప్రకటించడం కొరకు యోహాను చెరసాలలో ఉంచబడ్డాడని తెలిసినప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని ప్రకటించుచు యూదయలోనే మొదటి సువార్తమానం ప్రకటించెను. వచ్చి చూడండి, యేసు కథ వినండి, యేసు నామస్మరణ భజన చేయండి, వచ్చి చూడండి, అనుభవించండి. రాకుండానే నమ్మనంటాడు ఒక ఆయన. ఇంతకాలం ఉన్న గాయములు చూస్తే గాని నమ్మనంటాడు మరొక ఆయన. తోమా అన్న చూచి నా ప్రభువా నా దేవా అంటున్నావా? చూడక నమ్మే వాళ్ళు ఉన్నారు. నాకు పద, అదే దేశానికి నేను సువార్థికునిగా పంపిస్తాను. ఆ దేశంలోనే చూడకపోయినా నన్ను నమ్మే వాళ్ళు నా పిల్లలు ఉన్నారు. 2024వ సంవత్సరం జనవరి 23వ తేదీన ఉదయకాలమునే నా దగ్గరికి వచ్చి నన్ను నమ్ముతారు, ధన్యులవుతారు. చూడక నమ్మిన వారు ధన్యులు అనే ఒక గుంపు
ఆ హిందూ దేశంలో నుంచి నేను లేవనెత్తబోతున్నాను. సంఘాలుగా కట్టబోతున్నాను. పద అదే దేశానికి. అంత దూరం పంపిస్తావా ప్రభువా? ఎక్కడో ఈ యూదయలోనో, గలిలయలోనో, సమరయలోనో, దెక్కపోలి, తూరు, సిదోను ప్రాంతాల్లో ఏదో పల్లెనో మూలనో సేవ చేసుకుంటాను. అంత దూరమా ప్రభువా? అంత దూరమే వెళ్ళాలి నువ్వు. పద అని హిందూ దేశానికి అపోస్తులునిగా పంపించిన ఆ తోమా గారి పాదములు నడయాడి భూమి, ఈ మంచి దేశము నశింపచేయటకు ఇష్టం లేని ప్రభువు నాటి నుండి క్రీస్తు శకము 63వ సంవత్సరంలో వచ్చాడు తోమా. ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అంటారు ఎందుకు? అమెరికా దేవుడు అంటారు ఎందుకు? పరదేశీయుడు అంటారు ఎందుకు? దేవునికి దేశమా, సరిహద్దులా? దేవుని సువార్థికునికి నదులు దాటి, సముద్రాలు దాటి అంత దూరం నుంచి తోమా రాలేదా? ఒకనాడు ప్రార్థన చేసుకుంటూ ఉంటే మోకరించి వ్యతిరేక శక్తులు నిన్నటి దినమున గ్రామ్ స్టైల్స్ ని సజీవంగా కాల్చినట్టే తోమా అయ్య గారిని, మన దేశపు అపోస్తులుని బల్లెపు పోటు గాయములో చేయి పెడతానన్నాడో, నమ్ముతానన్నాడో, అలాగే బల్లెపు పోటుతో పొడిస్తే భూమికి నాటబడి ప్రార్థన చేస్తూ ఆమేన్ అనుకుంటూ అసువులు అర్పించిన హతసాక్షి అయ్యాడు మన దేశం కొరకు. ద మార్చర్ ఆఫ్ అవర్ నేషన్ తోమా. నా ప్రభువా, నా దేవా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనము ధన్యులము. ఈ గుంపులో ఉన్న వారు ధన్యులు, వారి కుటుంబాలు ధన్యులు, వారి సంఘాలు ధన్యులు, ఈ భూమి ధన్యము, ఈ దేశము ధన్యము, ఈ దేశమే ధన్యము. చూడక నమ్మిన యేసును రక్షకునిగా అంగీకరించిన వారందరూ ధన్యులు. ఆయనతో ఉండబోతున్నారు ఆయన నిత్య రాజ్యములో. ఇది మన నిరీక్షణ, మన విశ్వాసము. దేవుడి మాటలను మన వెనికిడిలో దీవించునుగాక. ముగింపు ప్రార్థన ఎవరు చేస్తారు? మీలో ఎవరైనా ఒకరు